మన స్పీచ్ ఇస్తారా? అందరు వస్తలేరు, దగ్గరికి వస్తే అందరు వస్తారు అన్నా. ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చైతన్యానికి, స్ఫూర్తికి, నాయకత్వ లక్షణాలకి ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. మొదటి నుంచి ప్రతి సామాజిక ఉద్యమాలకు ఆంధ్రప్రదేశే పునాదిగా నిలిచింది. ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్లో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడానికి ప్రతి ఒక్కరు పోరాడవలసిందిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ సంఘాలకు, నాయకులకు, కుల సంఘాల పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ సేన వంటి నాగరాజు నాయకత్వంలో రోజుకు జిల్లా కమిటీ వేసి బలంగా తీసుకెళ్తున్నాడు. ఆయన బీసీ సేనలో మరి తాలూకా, నియోజకవర్గ, మండల స్థాయిలో కూడా కమిటీలన్నింటినీ వేసి నాయకత్వాన్ని మీరందరూ పెంచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యువతరానికి అందరికీ విద్యార్థులకు, యువకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వము చట్టసభలో రిజర్వేషన్ పెట్టలేదు. విద్యా ఉద్యోగాలలో 54% జనాభా ఉంటే 27% పెట్టి అన్యాయం చేశారు. లోకల్ బాడీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించలేదు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు. బడ్జెట్ కేటాయింపులు లేవు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఈనాటి కూడా బీసీలకు అడగడం అన్యాయం జరుగుతుంది. అందుకోసం బీసీలు తన మీద ఉన్నటువంటి నైతిక, సామాజిక బాధ్యత, బృహత్తరమైనటువంటి బాధ్యతను భుజస్కంధాలను తీసుకొని బలమైనటువంటి బీసీ ఉద్యమాన్ని, యువతరం ఉద్యమాన్ని నాగరాజు గారు రాత్రి మగవాళ్ళు తిరుగుతూ ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళి ఫోన్లు, కడపకి పోతే కడపకి వెళ్ళి ఫోన్ చేస్తారు, వైజాగ్ పోతే వైజాగ్కి వెళ్ళి ఫోన్ చేస్తే తపన పడుతున్నారు బీసీ ఉద్యమం కోసం. యువతరం అంతా కూడా మీరు చట్టసభలో రిజర్వేషన్లు సాధించే వరకు నిద్ర పోవద్దు, కేంద్ర ప్రభుత్వాన్ని నిద్ర పోనియొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం అందరం రాజ్యాధికారంలో వాటా సాధించే వరకు పోరాడాలని విజ్ఞప్తి చేస్తాం.